పూర్తి వివరాల కోసమై స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం హోటల్లో పార్సల్ కట్టే పల్చటి పతలా ప్లేట్స్ కూడా ఈ గోల్డ్ ప్లేట్స్, సిల్వర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని, టీ కప్పులని, ఇతరితర ప్లేట్లు తయారు చేసుకోలేము. ఈ మిషన్కు ఈ సింగిల్ డై మిషన్ 1 HP మోటార్ వస్తుంది. మనం ఇంటి కరెంటు కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకు ఈ సింగిల్ డై మిషన్లో మౌల్డ్ డై అచ్చు అనేది మనకు బ్లేడ్ కటింగ్ రూపంలో మనకు డై వస్తుంది. సో మనం ఈ మిషన్లో బఫే ప్లేట్లు అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని హోటల్లో పార్సల్ కట్టే సిల్వర్, గోల్డ్, పల్చడి పతలా ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మనము ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనము కావాల్సిన బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అంటే 13x13 ఇంచులు గల షీట్, బఫే షీట్ తీసుకొని ఈ విధంగా డై మధ్యలో పెట్టి గేర్ వెనక్కి లాగితే మనకు డై పైకి పోతుంది. అదే గేర్ ముందుకు లాగితే డై కిందికి వస్తుంది. ఈ విధంగా 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనకు తయారైన ప్లేట్ బయటకు వస్తుంది. సో నిమిషానికి మనము ప్లేట్లు 10 నుంచి 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇదే మిషన్లో పల్చడి పతలా ప్లేట్స్ అంటే సిల్వర్, గోల్డ్, పల్చడి హోటల్ పార్సల్ అంటే పల్చడి పతలా ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అవి నిమిషానికి 15 నుంచి 30 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా ఆపరేటింగ్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు పవర్ 1 HP మోటార్కి మనము ఇంటి మీటర్ కాకుండా దీన్ని కమర్షియల్ కేటగిరీ 2 మీటర్ ఫిట్ చేసుకోవడం వలన సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఒక గంటకి 2 గంటలకి ఎంత లేదన్నా 2 నుంచి 3 యూనిట్లు పవర్ ఎక్స్పెన్స్ ఖర్చు అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఫర్ డే మనకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తే మనకు దాదాపు 5 యూనిట్ల నుంచి 7 యూనిట్ల వరకు మనకు పవర్ కన్జప్షన్ అవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఈ విధంగా 3-4 షీట్లు పల్చడి పతలా షీట్స్ పెట్టి డై గేర్ వెనక్కి లాగితే డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత గేర్ ముందు కంటే డై కిందికి వస్తుంది. ఈ విధంగా మనము 3-4 షీట్లు పల్చడి పతలా ప్లేట్ తయారు చేస్తాం. కానీ ఓన్లీ బఫే ప్లేట్ అయితే కనుక ఓన్లీ ఒక షీట్ పెట్టి ఆపరేటింగ్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకు ఇంటి వద్దనే దీనికి పేపర్ ప్లేట్ బిజినెస్ తయారు చేసుకున్న ప్లేస్ ఏ విధంగా అమ్ముకోవాలనేది మీకు అందరికీ తెలియజేస్తాను. సో మనం తయారు చేసుకున్న ప్లేస్ మన గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ అమ్ముకోవాలంటే చిన్న కిరాణా షాపులు కానీ, హోటల్స్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ ఈ విధంగా రకరకాల మాధ్యమాల ద్వారా మనం రకరకాల ఏరియాలలో, రకరకాల ప్లేస్లలో మనం తయారు చేసుకున్న ప్లేట్స్ అమ్ముకోవచ్చు. సో మనకు ఒక బఫే ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను మనకు 10 పైసల నుంచి 25 పైసలు మిగులుతాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మరొకసారి చెప్తాను. ఒక బఫే ప్లేట్ మీద ఖర్చులను పోను 10 పైసల నుంచి 20 పైసలు మనకు మార్జిన్స్ లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మార్కెట్లో మనకు హై డిమాండ్ బఫే ప్లేట్లు మీకు ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు ఈ ప్లేట్ అనేటివి దీనికి సంబంధించిన రా మెటీరియల్స్, ముడి సరుకు ఎలా అందుబాటులో ఉంటాయంటే మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొట్టారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని మీకు అందరికీ తెలియజేస్తాను. ఎప్పుడో మిషన్ కొనుక్కొని మా దగ్గర రా మెటీరియల్ కావాలంటే అలా ఇవ్వలేమనేసి మీకు అందరికీ తెలియజేస్తాం. ఎవరైతే కొత్త మిషన్ కొట్టారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకు మిషన్ మీద 1 ఇయర్ గ్యారెంటీ ఉంటుంది. సో 1 ఇయర్లో మనకి ఏదైనా స్పేర్ పార్ట్స్ కానీ, మోటార్ కానీ, చిన్న స్పేర్ పార్ట్స్ కానీ ఏమి పోయినా రీప్లేస్మెంట్ గ్యారెంటీ ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తాను. కేవలము మీకు 1 ఇయర్లో ఏమైనా స్పేర్ పార్ట్స్ పోతే కన్నా ఎలాంటి డబ్బులు తీసుకోలేమని మీకు అందరికీ తెలియజేస్తాను. ఓన్లీ సర్వీస్ ఛార్జెస్ మీకు మెకానిక్ టెక్నీషియన్ వస్తే ఆ టెక్నీషియన్కు రావడానికి పోవడానికి బస్ ఛార్జీలు ప్లస్ ఆయనకు అకామిడేషను, ఫుడ్ ఇవన్నీ ఇస్తే సరిపోతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో కంపల్సరీగా కొన్న ప్రతి మిషన్ మీద 1 ఇయర్ గ్యారెంటీ ఉంటుంది. సో ప్రతి మిషన్ మీద గ్యారెంటీ 1 ఇయర్ ఉంటుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి రా మెటీరియల్ సదుపాయం అనేది మీకు ఎప్పుడైనా రా మెటీరియల్ అయిపోతే 1-2 రోజుల ముందర కంపల్సరీ కాల్ చేస్తే మీకు రా మెటీరియల్ సదుపాయం మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాను. సో ప్రతి రా మెటీరియల్ అనేది మనకు బఫే ప్లేట్ షీట్ అంటే 13x13 ఇంచులుగా బఫే ప్లేట్ షీట్ కావాలనుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకు అర్థం అవ్వడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి రా మెటీరియల్ అనేది
ఒక షీట్ వచ్చేసి 13 షీట్ ఉదాహరణకి ఈరోజు ₹1.40 ఉందనుకోండి. దాన్ని హెవీ బల్క్లో ఇంటికి తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ రూపంలో మనకు ఒక షీట్ మీద 10 పైసలు ఖర్చు వస్తుంది. సో మనకు ఇంటికి వచ్చిన రా మెటీరియల్ షీట్ని ఈ విధంగా మిషన్లో పెట్టి ఆపరేట్ చేయడానికి ప్రతి షీట్కి మనకు 2 పైసల నుంచి 3 పైసలు ఖర్చు ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ప్రతి అంటే 1.40 రా మెటీరియల్ షీట్ కాస్ట్ ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు, 1.50 పవర్ బిల్ ఒక ప్లేట్కి తయారవడానికి పవర్ 2 పైసలు అనుకుంటే 1.52 ప్లేట్ తయారైతే మనం సుమారుగా 1.75 నుంచి 1.80 లోపల మనం హోల్సేల్గా షాపులకి మార్కెట్లో అమ్ముకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి లాభాలు, ఈ 10 పైసల నుంచి 25 పైసల లోపల లాభాలు ఉంటాయి. అది కూడా మార్కెట్లో కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాఫిట్ అనేది 10 పైసలు ప్రాఫిట్లో అమ్ముకుంటారా, ఇలా 15 పైసల లాభాలు అమ్ముకుంటారా, 20 పైసల లాభాలు అమ్ముకుంటారా, అది మీ మార్కెటింగ్ మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు ఈ మార్కెట్ ఇక్కడ మార్కెట్ చేసుకోవాలనుకుంటే మీ ఏరియాలో, మీ గ్రామంలో, పట్టణంలో, నగరంలో చిన్న షాపులు కానీ, సూపర్ మార్కెట్లు కానీ, కిరాణా షాపులు కానీ, హోటల్స్ కానీ మనకు అందుబాటులో చిన్న మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో కూడా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ ఆర్డర్ తెచ్చుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తాను. కేవలం మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. మీకు మోసపూరితమైన మాటలకు, ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో మిషన్ కొనుక్కోండి, రా మెటీరియల్ కొనుక్కోండి, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాం, బైబ్యాక్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకి, మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. బైబ్యాక్ అనే సిస్టమ్ని మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు సొంతంగా తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. అది కూడా ప్లేట్ మీద 10 పైసల నుంచి 25 పైసల మధ్యలో మార్జిన్స్ ఉంటాయని, లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మిషన్ కేవలము పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయాలి, చిన్నపిల్లలతో ఆపరేటింగ్ చేయించవద్దని